ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. యెహోషువ 5:9. గిల్గాలు అంటే దొరలించి వేసిన అని అర్థం. చివరకు ఇశ్రాయేలీలు యోర్దాను దాటారు. ఇది మనం పునరుత్థాన తీరం చేరిన దానికి సాదృశ్యం. విమోచింపబడిన మనం ఇహలోకంలోనే, అంటే జీవించి ఉండగానే పరలోక స్వాస్యంలోకి ప్రవేశించాం. మనం దానిని స్వతంత్రించుకోనీయకుండా మనకు అడ్డుపడుతున్న శత్రువులను ఎదుర్కొని ఓడించాల్సి ఉంది. ఈ పోరాటంలో బాహ్య శత్రువులు ఉన్నారు, మనలోనే ఉండే అంతఃశత్రువులు ఉన్నారు. బాహ్య శత్రువుల విషయం దిగులు లేదు. వారు బలహీనులు, వారు చెదిరిపోయిన గుండెలు గలవారు. మన వలని భయం మూలంగా వారికి ఇంకా ధైర్యం ఏమీ లేకపోయింది. యెహోషువ 5:1. అవును, నిజమే. ఇశ్రాయేలీలు ఆరిన నేలను యోర్దాను దాటిన విషయం విని కానాను జాతుల వారికి ముచ్చెమటలు పోశాయి. మన బాహ్య శత్రువులను మన ప్రభువు ముందే ఓడించాడు. సిలువలో వారు చిత్తుగా ఓడిపోయారు. కొలస్సీ 2:13-15 వరకు. ఇక మన లోపలి శత్రువులు మన శరీరం. ఈ శత్రువును కూడా మృతుడిగా ఎంచి యోర్దాను నది గర్భంలో కలిపివేయాలి. అవును, దేవుని దృష్టిలో అంతే. అయితే మనల్ని మనం ఆ విషయంలో మృతులుగా ఎంచుకోవాలి. రోమా 6:11. శరీరానికి మనపై ఎలాంటి అధికారం లేదని గ్రహించి అనుదినం దానిని సిలువ వేస్తూ అదుపులో ఉంచుకుంటూ కొనసాగాలి. ఇది మనం ఐగుప్తులో ఉన్నప్పుడు పాప విముక్తి పొందక మునుపు మనకున్న అవమానం. దానిని తొలగించి వేయాలి. గిల్గాలులో కాస్తంతా ఆగాలి. గిల్గాలులో ఇశ్రాయేలీలు చేయవలసిన పని ఉంది. సున్నతి అనేది ఒక ఆత్మ సంబంధమైన సత్యానికి గుర్తు. ద్వితీయోపదేశకాండం 10:16, 36, ఇర్మియా 4:4, 9:25, కొలస్సీ 2:11. సున్నతి అనేది విశ్వాస మూలంగా కలిగే నీతికి ముద్ర వంటిది. అబ్రహాము సంతానమంతా ఈ నిబంధన గుర్తును తమ శరీరంలో కలిగి ఉండాలి. విశ్వాసులైతే చేతులతో చేయబడని సున్నతి పొందారు. రోమా 4:11. దేవుణ్ణి ప్రసన్నం చేయాలన్న కోరిక, సేవిస్తూ ఉండాలన్న అభిలాష, ఆయనపై విశ్వాసము లేకుంటే కేవలం బాహ్యంగా దీనిని ఆచరించడంలో ఏ విశేషము లేదు. రోమా 2:28-29. ప్రతి మగబిడ్డకు 8వ రోజున సున్నతి చేయాలన్న నియమం ధర్మశాస్త్రంలో ఉంది. లేవి 12:3. అయితే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తున్న సమయంలో ఎవరు దీనిని పట్టించుకోలేదు. ఈజిప్టు నుండి బయలుదేరిన పురుషులంతా సున్నతి పొందిన వారే గాని వారు తమ అవిధేయత, తిరుగుబాటు, అవిశ్వాసం మూలంగా అది కేవలం బాహ్య సంస్కారం మాత్రమేనని రుజువుపరుచుకున్నారు. మనిషి హృదయం, జీవితం చెడుదారిలో ఉన్నంతకాలం బయటి ఆచారాల వల్ల ప్రయోజనం లేదు. సంఖ్య 4:21-23, హెబ్రీ 3:19. మన హృదయాలు దేవుని ఎదుట సరియైన స్థితిలో లేకుంటే ఏ విధమైన బాహ్యాచారం కానీ కర్మకాండ కానీ మనకు ఉపకరించదు.